వెల్కమ్ టు జెట్ న్యూస్. నేను మీ టీవీ రావు. ఈరోజు మన ముఖ్య అతిథి ఒంగోలు మేయర్ గంగాడ సుజాత గారు. రాజకీయంగా తను ఊహించని శిఖరాలను అందుకుంటూ ఇంకా మరింత ముందుకు వెళ్లేందుకు రాజకీయ ఎత్తుగడలతో ఇప్పటికే ఆమె వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుకున్నారు. మరి చేరిన తర్వాత ఆమె రాజకీయ భవితవ్యంపై ఎటువంటి ఆశలు పెట్టుకున్నారో మనకు వివరించేందుకు, తన అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు జెట్ న్యూస్ ఇప్పుడు తనతో ఇంటర్వ్యూ చేస్తోంది. నమస్తే మేడం. నమస్తే అండి. వాట్ మేయర్, ఏంటి సంగతులు? ఎక్కడ నిన్నారా? ఎందుకు నేను బాగానే ఉన్నాను. ఎప్పుడు విన్నారు? ఎవరంటారు? నన్ను ఎప్పుడు వైసీపీలో ఉండేటప్పుడు అసలు నేను ఎప్పుడు కనబడినా కూడా నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే, వాట్ మేయర్ అట్లా ఉన్నావు, ఏం జరుగుతుంది అన్నమాట ఆయన అంటా ఉండేవారు ఫస్ట్. ఇప్పుడు స్థానం మారిపోయింది, ఆల్రెడీ వ్యక్తులు కూడా మారిపోయారు. ఇప్పుడు ఎలా ఉంది? నా స్థానం అయితే మేయర్గానే ఉన్నాను, కాకపోతే నాయకులు మారారు. నాయకులు అంటే మనము వైసీపీ నుంచి టీడీపీకి రావడం, ఆ నాయకుడి నుంచి ఇంకొక నాయకుడి దగ్గరికి చేరడం జరిగింది. అయితే ఎక్కడన్నా సరే మనం కనుక పర్ఫెక్ట్గా పనిచేసినట్లయితే మన పనితనం ఇతరులను ఆకర్షిస్తుంది. నేను ఎప్పుడు నిబద్ధతతో పనిచేసేదాన్ని కాబట్టి నా పని ఎవరికైనా నచ్చుతుందని నా ఆశ, ఆలోచన. జరుగుతుంది కూడా, పరిణామాలు కూడా అంతే. కాబట్టి కష్టపడేవాడిని ఎవరైనా సరే గుర్తిస్తారనే ఒక ఆశతో నేను ముందుకు పోతున్నాను. నన్ను గుర్తించారు కనుకనే మరి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు నన్ను ఆహ్వానించడం కూడా జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా నాకు తగిన సముచిత స్థానాన్ని ఇచ్చారు కాబట్టి నేను ముందుకు పోతాను. అసలు పార్టీ మారాలి అనేటటువంటి స్టార్ట్లింగ్ డెసిషన్ అనేటటువంటిది మీరు అంత ధైర్యం చేశారా? ధైర్యం చేసే కదా వచ్చింది. నేను పార్టీ మారాలి అనే డెసిషను ఎట్లా ఉంటుందంటే అండి, మనకి ఎప్పుడైనా సరే నేను ఒక ఆశతో వచ్చా. ఏమిటి, ఇది కొత్తగా ఏర్పడిన కార్పొరేషను, మనం ఏదన్నా కనుక ఫస్ట్ మేయర్, నేను కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మొదటి మేయర్ని, అలాగే నేను ప్రథమ పౌరాలు మేయర్ అంటే ఈ యొక్క గుర్తింపు అంటే ఒక చరిత్ర. అయితే పేరులో మేయర్గా ఒక చరిత్ర ఎలాగైతే పేరులో ఉంటుందో అలాగనే పనిలో కూడా అలాంటి గుర్తింపు కావాలని ఎవరినో కోరుకుంటారు. అందులోనూ కూడా నేను బాగా చదువుకున్నాను, ఒక ఉద్యోగినిగా నా జీవితాన్ని ప్రారంభిస్తూ రాజకీయాలకు వచ్చాను. రాజకీయంలో మరి ఒక స్థానాన్ని సంపాదించేటప్పుడు నా మార్కు వేసుకోవాలంటే ఒక డెవలప్మెంట్లో చూపించగలగాలి. అలాగే ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజల ఆలోచనలు నేను గ్రహించాలి, వాళ్ళకు అనుగుణంగా నేను పని చేయాలి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. డెవలప్ చేసేటప్పుడు వాళ్ళ టైంలో ఇలా జరిగిందనే మాట మనం ఎవరైనా సరే మన మార్కు వేసుకోవాలనుకుంటాం. కాబట్టి నేను అక్కడ 3.5 years పని చేయగలిగాను. కొంతవరకు మనం పని చేసాము. అందులో కూడా 2 years మనకు కరోనాలోనే పోయింది. మేము లాస్ట్ 1 year మేము గట్టిగా పని చేసింది. ఆ 1 yearలో కూడా 100 crores విలువైన డెవలప్మెంట్ పనులు చేపట్టడం జరిగింది. మళ్ళీ పని మధ్యలోనే ఆగిపోయింది, కానీ కంటిన్యూ కావాలి. నేను పదవి కోసం కన్నా కూడా మన పని మధ్యలో ఆగకూడదు అని అనుకుంటే కనుక ఇదే కంటిన్యూ కావాలంటే ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని అందిపుచ్చుకుంటేనే కదా మనం ముందుకు పోగలం. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఎక్కడికి రావడము, ముందుకు పోవడానికి తప్ప మరి మీడియా వాళ్ళు కానీ ఇంకా ఇతర ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు అయితే నాకు. అయితే వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అందరూ మనం చాలా ఆప్యాయంగా చూస్తున్నారు. నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు దామచర్ల గారు కానివ్వండి, ప్రతిదీ కూడా నాతో డిస్కస్ చేయడము, ప్రతిదీ చెప్పడము. ఒకవేళ ఎట్టి పరిస్థితులైనా సరే నా నోటీసులో కమిషనర్ గారు ఒకవేళ పెట్టకపోయినా కూడా నేను నా దృష్టికి వచ్చినప్పుడు నేను కంపల్సరీగా నా పలానా విషయాలు నాకు తెలియడం లేదు అనేటప్పుడు దాన్ని వెంటనే రెక్టిఫై చేయడము. అంటే ఒక మేయర్కి ఉన్న అధికారాలు ఏదైతే ఉన్నాయో ఆ అధికారాలని ఆయన నాకు పూర్తి స్థాయిలో నేను దాన్ని వినియోగించే విధంగా నాకు చర్యలు కూడా తీసుకుంటాను. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ప్రత్యర్థులు, ఆ ఇద్దరి సరసన ఎక్కడ ఉన్నా కూడా అది సమస్య. అటువంటిది మీరు ఒక ప్రత్యర్థి దగ్గర నుంచి మరి ఇంకొక ప్రత్యర్థి దగ్గరికి వెళ్ళారు, అది మీకు సమస్యగా అనిపించట్లేదా? ఇప్పుడు ప్రత్యర్థులు అనేది వాళ్ళిద్దరి మధ్యనేమో, కానీ నాకైతే కాదు కదా.
నేను పని చేయడానికి వచ్చాను. అక్కడ ఎవరితో పని చేస్తున్నాం అనే దానికన్నా కూడా మన పని ఎక్కడైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది కూడా నేను చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల జనార్దన్ గారు, వీరిరువురు మధ్య ప్రత్యర్థులే కాదు, ఉప్పు నిప్పులాగా రగిలిపోయేటటువంటి రెండు విభిన్న ధృవాలు. ఆ విభిన్న ధృవాల్లో గతంలో మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నమ్మిన బొట్టుగా కొనసాగినటువంటి వ్యక్తి మీరు అటువంటి వ్యక్తిని నేరుగా ఒక మేయర్ స్థానంలో ఉండగానే ఇటువైపు టీడీపీలో తను అవకాశం కల్పించిన తర్వాత మిమ్మల్ని అనుమానించట్లేదా? దానికి ఆస్కారమే లేదండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఈ మేయర్ అనేది ఒక పదవి కన్నా కూడా ఒక జాబ్. ఎట్లా అంటే నాకు కొన్ని విధులు ఉన్నాయి, ఆ విధుల ద్వారాగా ముందుకు పోవాలే కానీ ఇంకా ప్రత్యర్థులు అంటే ఇది డిఫరెంట్. దీనికి సంబంధించి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా డిఫరెంట్. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యేగా ఆయనకి కొన్ని అధికారాలు ఉంటాయి. ఇది మన మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అధికారాలు డిఫరెంట్. కానీ ఈ అధికారాలకు సంబంధించి నాకు అసలు ఇది సపరేట్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి నాకు అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఏదైనా సరే నేను ఏదైనా ఇప్పుడు మన దామచర్ల గారు కూడా ఎప్పుడు నిరంతరం కూడా డెవలప్మెంట్ అంటూ ఉంటారు. మేము ఆయన ఏదైతే ఆశిస్తున్నారో మాకన్నా ముఖ్యంగా మాకన్నా కూడా ఎక్కువగా అధికారులు పిలిపించుకొని ఇదే డెవలప్మెంట్ చేయాలి, బ్యూటిఫికేషన్ ఏం చేయాలి, లేదంటే శానిటేషన్ ఏమిటి, ఎప్పుడు అసలు ప్రతి 15 రోజులకి కూడా మరి రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకొని ఆయన ఏదైనా ఐడెంటిఫై చేసినట్టు నా నోటీసులు తీసుకొస్తాం, అది చేయమంటారు. ఇంకా అలాంటప్పుడు నాకు మాకు పనిలోనే మేము పడిపోయాం తప్ప అసలు రాజకీయ ప్రత్యర్థులతో నాకు ఇప్పుడు ఏమిటి సంబంధం? మనకి పని కోసం ముందుకు పోతున్నాము. ఎమ్మెల్యే గారు కూడా పని అంటూ ఉన్నారు, మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరికి సంబంధించిన విషయాలతో నాకు సంబంధం లేదు కదా, అది వాళ్ళకి సంబంధించిన విషయాలు. కాబట్టి నాకు ఇచ్చిన పని నాకున్న టైంలో పూర్తి చేయడమే నా ఆలోచన. మీరు సంబంధాలు లేవని అంటున్నారు కానీ మేడం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మిమ్మల్ని నమ్మి ఆయన ప్రోద్బలంతోనే మీరు మేయర్ అయ్యారా లేదా? ఖచ్చితంగా అయ్యారు. మరి మీరు ఆయన నీరు పోసిన మొక్క, మరి ఆ మొక్క నేరుగా వెళ్ళిపోయి ఒక ప్రత్యర్థి పెరట్లో ఉన్నటువంటి మొక్క నేరుగా ఇంకొక ప్రత్యర్థి పెరట్లో పెరగటం అనేటటువంటిది అంత సులభం కాదు కదా. ఇప్పుడు ఒక మాట అండి, ఆయన కూడా కూటమి ప్రభుత్వంలోకి వచ్చారు, బాలినేని గారు కూడా కూటమి ప్రభుత్వంలోకి వచ్చారు. ఇప్పుడు బాలినేని గారు కనుక వైసీపీలో ఆగిపోయారు అనుకుంటే ఇప్పుడు మాతో పాటు కలిసి పనిచేస్తున్నట్లే కదా. ఇప్పుడు ఆయన కనుక అక్కడ ఆగిపోయారు అనుకోండి, మీ యొక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వగలను. కానీ ఇప్పుడు కూడా ఆయన మాతో కలిసి పనిచేయడానికి వచ్చున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు వారు కూడా మాతో పాటు వచ్చిన్నారు కదా. కలుపుకుంటున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు కలుపుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఆయన ఏదైనా ఇప్పుడు ఈయన లోకల్ ఎమ్మెల్యే టీడీపీ పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యే నుంచి ఎవరు వచ్చి కలిసినా కూడా ఆయన కలవాలి, ఆయనతో కలిసి పని చేయాలి. వాసనని జనార్దన్ రెడ్డి గారు కలుపుకున్నారా? ఇప్పుడు ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నారండి. ఇప్పుడు మీరన్నా సరే నేను ఇక్కడికి వచ్చాను, ఆఫీస్లో కూర్చున్నా, మీరు నా దగ్గర రావాలి, నేను మీ దగ్గర రావాలా? ఓకే చెప్పండి. ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను మీతో పలకరించకపోతే, మీతో నేను కలుపుకోకపోతే నా తప్పు. వాసనతో నేను మాట్లాడతా, వాసనతో మాట్లాడి ఏదో ఒక విధంగా నచ్చ చెప్తా. వాసనను తీసుకొస్తే ఇద్దరు ఆలింగనం చేసుకుంటారా? మీరు హామీ ఇస్తారా? నేను వాసన వైపు నుంచి నేను హామీ ఇస్తా, మీరు వాళ్ళు కలిసి పని చేయడానికి పార్టీ మరి వచ్చారు. ఇప్పుడు నేను ఆయనతో కలిసి పని చేయడానికి నేను పార్టీలోకి వచ్చాను, కలిసి పని చేస్తున్నాను. కలిసి పని చేయడానికి పార్టీలోకి వచ్చినప్పుడు కలిసి పని చేయాలి. అది వాళ్ళ విజ్ఞతగా మనం వదిలేయాలి తప్ప నేను వాళ్ళని క్వశ్చన్ చేసే హక్కు గాని అధికారం గాని నాకైతే లేదు. ఎవరి పర్సనల్ వాళ్ళది. ఓకే, మనం రాజకీయాల్లోనే ఉన్నాం కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడుకుంటే, నియోజకవర్గంలో కూటమి సభ్యుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఫ్లెక్సీ కనీసం ఫోటో కూడా పెట్టడానికి ఇక్కడ అనుమతి లేక, కనీసం ఆయన ఫోటో ఉన్నటువంటి ఫ్లెక్సీని కూడా తొలగించేటటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయా లేవా? అది అంత తప్పండి అది. ఎందుకంటే మేము కూడా ఇట్లాంటివి ఏదైనా మా నోటీస్కి వచ్చినప్పుడు, ఏదైనా ఫ్లెక్సీలు తొలగించినప్పుడు, ఇక్కడ అసలు యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మీకు తెలుసో తెలీదో పొల్యూషన్ ఎక్కువగా ఉంది. పొల్యూషన్ ఎక్కువగా ఉండేటప్పుడు మనము ప్లాస్టిక్ని నిషేధించాము. అది సెంట్రల్ గవర్నమెంట్ 2016లోనే ప్లాస్టిక్ నిషేధించారు. అప్పటి నుంచి ఫ్లెక్సీలు కూడా పెట్టద్దని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ కూడా మరి కొన్ని పార్టీలు ఏం చేస్తారంటే ఇంకా అలాగ పెట్టి వాళ్ళు ఫ్లెక్సీల వల్లనే
ఎలివేట్ అవుతారనే ఉద్దేశంతో కావచ్చు, లేదంటే ఇంకా ఏమైనా ఇబ్బందుల వల్ల కావచ్చు, నాకైతే తెలియదు. కానీ జనరల్గా ఫ్లెక్సీలు పెట్టేటప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవాలి. అది ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఇప్పుడు నేను మేయర్, మున్సిపాలిటీ నాదే అయినా కూడా నేను వాళ్ళకి చెప్పకుండా నేనైతే ఫ్లెక్సీ పెట్టుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఫ్లెక్సీలు పెట్టేటప్పుడు చలనా కట్టాలి. ఫ్లెక్సీలు ఎక్కడెక్కడ పెడతామని ముందు లెటర్ పెట్టుకోవాలి. ఆ లెటర్ పెట్టుకునేటప్పుడు అప్పుడు మనము ఫ్లెక్సీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా వితౌట్ పర్మిషన్గా అలా ఉండేటప్పుడు తీస్తారేమో, తీయాలి కూడా. విత్ పర్మిషన్ అయితే తీస్తారనడానికి అసలు ఏం లేదండి. ఎందుకంటే మన ఈ మధ్యకాలంలో మీరు కూడా చూస్తున్నారు, అసలు త్వరలోనే మేము ఫ్లెక్సీలకు నిషేధించాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాము. అది చిన్న చిన్న విషయాల దగ్గర దాన్ని పెద్దది చేసి, అంటే ఏదో ఒక విషయాన్ని మనం పెట్టుకొని మన గొడవలు క్రియేట్ చేయాలనుకుంటే దాన్ని మనం ఎవరిని ఆపేది అయితే ఉండదండి. కానీ ఈ చిన్న చిన్న విషయాలను కూడా మనం పెద్దదిగా చేసినందువల్ల ప్రజలు పలసనవుతాం తప్ప మనకేం గుర్తింపు, గౌరవమైతే రాదు. గంగాడ సుజాత గారు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక కట్టప్ప. మరి అటువంటి కట్టప్ప నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఇలా రావటం అనేటటువంటిది మీకు బాధ అనిపించట్లేదు అప్పట్లో? ఇప్పుడు మీరు అన్నట్టు కట్టప్ప కూడా బాహుబలిని ఏం చేశాడండి, తన విధి నిర్వహణలో ఏదన్నా చెయ్యాలి. మీరు కట్టప్పతో పోలిస్తున్నందుకు నేను ఆనందపడాలో బాధపడాలో నాకేది అర్థం కావట్లేదు. కానీ నిజం చెప్తా, ఎవరికైనా సరే కొన్ని విధులు ఉంటాయండి. విధి నిర్వహణలో మనం ఇతరులకు హాని చేయకుండా ఉన్నంత వరకు మనం ఏదైనా చేయొచ్చండి. ఇతరులకి నా ప్రవర్తన వలన లేదా నా పనుల వలన ఇబ్బంది కలిగితే కనుక మనం దూరంగానే ఉండాలి. కానీ ఇతరులకు హాని చేయకుండా ఉన్నంత వరకు మనం ఏ పని చేసుకోవడం మంచిదని చెప్పి నేను అంటాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మీరు వదిలేశారా, లేదంటే ఆయన పార్టీ వదులుతున్నారని మీకు ముందే తెలిసి మీ దారి మీరు చూసుకున్నారా? అంటే ఇప్పుడు దారులు అనేది కాకుండా ఆయన ముందే పార్టీ మారుతారనేది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, లేకుండా అయితే ఏం లేదండి. ఎందుకంటే ఆయన కూడా ఎవరివన్నా సరే ఆయన 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మినిస్టర్ అయిన వ్యక్తే ఆయన పార్టీని వదిలి వేరే పార్టీలో కూర్చొని మేము చిన్న మొక్కలం అండి, మాదేముంటుంది, ఇంకా మేము ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వాళ్ళని. ఇప్పుడు ఆయన ఓటమి పాలైన తర్వాత ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇంటర్నల్ గా మీతో ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా, వెళ్ళిపోదాం పార్టీని వదిలేద్దామని? అంటే ప్రత్యేకంగా అంటే షేర్ చేసుకునేది అయితే ఏముండదు. కానీ అంటే మేము కార్పొరేటర్లు అందరము కలిసినప్పుడు వెళ్దామని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే చెప్పేశారా? ఎన్నికలు అయిపోయిన వెంటనే ఎలా చెప్తారు, రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన కొంతకాలానికి అంటే ఇప్పుడు మా భవిష్యత్తు ఏంటి, ఆయన భవిష్యత్తు ఏంటి అనేది ఎలాగో డిస్కస్ చేసుకుంటారు. అందులో ఇదేమి ఉండదు, అది ప్రతి చోట జరిగిందే. కాకపోతే అధికార పార్టీ వాళ్ళ వల్ల మనం ఇబ్బందులు పడకూడదు, లేదంటే అధికార పార్టీలో మనం అధికారంలో ఉండేటప్పుడు ఇతరులని ఇబ్బంది పెట్టేప్పుడు ఆటోమేటిక్గా అది మనకు తగులుతుంది. మనం ఏదైతే పని చేస్తామో అదే పని మనకు మళ్ళీ చుట్టుకుంటుంది. ఆ యొక్క చిన్న లాజిక్ని కనుక మన నాయకులు కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే, ఎవరి పని వాళ్ళు కనుక సాఫీగా చేసుకుంటే ఈ ప్రజలు నిన్ను గౌరవిస్తే నన్ను గౌరవిస్తారు. అట్లా కాకుండా మనకు అధికారం ఉందని చెప్పేసి మనం వెచ్చలవిడతానని కనుక చేసినట్టయితే చిరికి మనకు అదే వస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే మన హద్దుల్లో మనం ఉండి మన పని మనం చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అయ్యారు, ఆమె కూడా టీచర్. ఇప్పుడు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గంగాడ సుజాత గారు ఒక టీచర్, ఆమె కూడా మేయర్ అయ్యారు. అందరూ టీడీపీకి వంగలపూడి అనిత గారు ఎలానో గంగాడ సుజాత గారు కూడా అలానే అనుకున్నారు. మీరు ఈ పని చేశారేంటి? ఇప్పుడు ఎట్లా అన్నారంటే మనము అదే చెప్తున్నాం కదా, నేను టీచర్గా నా లైఫ్ స్టార్ట్ చేశాను, రాజకీయాలకు వస్తానని అనుకోకుండా రాజకీయాలకు వచ్చాను. వచ్చిన తర్వాత మనము ఈ స్థాయిలోకి వస్తామని మనం అంతా ఊహించలేదు. లైఫ్ అంటేనే అది, మనం ఊహించేవి మనం ప్లాన్ చేసుకుంటే జరిగేది కొన్ని అయితే, మనకు అనుకోకుండా జరిగే కొన్ని ఉంటాయి. కొంతమందికి ఎంత కష్టపడినా కూడా అదృష్టం రాదు. మరి కొంతమంది అసలు ఒకేసారి తెర మీదకి వస్తారు, అప్పుడే ఎమ్మెల్యేలు అయిపోతారు, మినిస్టర్లు అయిపోతారు. అది కొంత అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అది మన ఫేట్, దాన్ని మనం ఎవరైనా మార్చలేదు. కాకపోతే నేను ఈ పార్టీకి వచ్చిన తర్వాత కూడా నేను కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా ఈ పార్టీలో నాకు గుర్తించి నాకు ఎమ్మెల్యేకి పదవి ఇవ్వరని మీరేమో చెప్పగలరా? కష్టపడే వాళ్ళకి ఎక్కడైనా సరే గుర్తింపు ఉంటుంది. నేనైతే నేను చెప్తున్నాను కదా, మొదటి నుంచి కూడా కష్టం అనేది చూసే పార్టీ టీడీపీ పార్టీ. ఈరోజు వంగలపూడి అనిత గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయితే మినిస్టర్ అయ్యారు?
కాబట్టి ఆవిడ మహిళా అధ్యక్షురాలుగా అధికారం లేనప్పుడు చాలా కష్టపడ్డారు. ఆ కష్టాన్ని చంద్రబాబు గారు గుర్తుపెట్టుకున్నారు. అలాగే నేను ఈ రోజున నేను మేయర్గా ఉన్నప్పుడు నా యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో అది అందరూ చూస్తున్నారు. అలాగే నేను పార్టీలో ప్రతి ప్రోగ్రాంలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను, అది చూస్తున్నాను. నాకేం టైం లేదు, నేను ఏదో ఎగ్గొట్టే పరిస్థితి అయితే లేదు. కాబట్టి నేను ఈ పని చేసేటప్పుడు రెండూ కూడా అటు పార్టీ పనులు ఇటు మున్సిపాలిటీ పనులు చేసుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా నాకు కూడా అవకాశం ఉంటుంది అని నేను ఆశపడలో తప్పైతే లేదు కదా. కాబట్టి మనం చూద్దాం, వెయిట్ అండ్ సీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తప్పు చేశారని కానీ, లేదంటే టీడీపీలో జాయిన్ అయిపోయి, అంటే కూటమిలో జాయిన్ అయిపోయి నేను అలా మంచి చేశానని కానీ అనిపించిందా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా నన్ను చాలా అభిమానించారు. నాకు అక్కడైతే ఇబ్బంది ఏమీ కలిగించలేదు ఎవరును. వాళ్ళు నాకు ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను పార్టీలోకి వచ్చాను కూడా నేను మీతో చెప్పడం లేదండి. నాకేమిటంటే నేను చేస్తున్న పనిలో అంతరాయం కలగకుండా నేను ఫుల్ టైం మనకు 5 yearsకి ప్రజలు ఎన్నుకుంటే ఆ 5 years పని చేయాలనేది నా ఆలోచన. 5 years తర్వాత మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోతారా? ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు నాకు వీళ్ళు సముచిత స్థానాన్ని ఇచ్చి నన్ను గుర్తించి నాకు పని చేయించుకుంటూ వాళ్ళతో కలిసి నన్ను నడిపిస్తున్నారు. ఇప్పుడు నిన్న దామచర్ల గారి ప్రోగ్రాము జరిగింది, ఆంజనేయులు గారు వర్ధంతి చేశారండి. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు 3 మినిస్టర్లు వచ్చారు. మరి ఆ మినిస్టర్ల సరసన నేను కూడా ఉన్నాను. నాకు అంత వాళ్ళతో సమానమైన స్థానాన్ని కల్పించినప్పుడు ఎవ్వరూ కూడా అక్కడ చైర్మన్లు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవ్వరు కూడా నన్ను వేరుగా కొత్తగా వచ్చిందనే ఫీలింగ్ వాళ్ళకి నాకైతే చూపించట్లేదు. ఇప్పుడు సముచిత స్థానమేమో వాసన కల్పించారు, సమయోచితంగా నడిపిస్తుందేమో డీజే గారు. మరి ఇద్దరిలో ఎవరికి మంచి మంచి ఓటు ఎవరికి వేయాలంటే మీరు ఎవరికి వేస్తారు? ఇప్పుడు ఓట్లు ఎలక్షన్కి మాట్లాడాల్సిన సమయం అయితే ఇది కాదండి. కానీ మనకి అక్కడ నాకు గౌరవం దక్కిందని చెప్తున్నాను, నాకు ఇక్కడ గౌరవం దక్కిందని చెప్తున్నా. నేను ఇక్కడ ఎలక్షన్ అయిన తర్వాత నేను వచ్చాను ఇక్కడికి. అదే ఎలక్షన్కి ముందు కనుక వచ్చినట్లయితే ఇంకా గౌరవంలో ఇంకా తగ్గకుండా ఇంకా ఎక్కువగా చూశారు. అయినప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత వచ్చారు, గెలిచిన తర్వాత వచ్చారు అనే ఒక ఫీలింగ్ నాకు చూపించడం లేదు. మరి అదే నాకు గౌరవం దక్కినట్టే కదా. రాజకీయంగా ఎవరైనా కొనసాగాలంటే భవిష్యత్తులో ఒకటి నిర్దేశించుకుంటారు కదా, అలాగే గంగాడ సుజాత గారి భవిష్యత్తు ఏమి నిర్దేశించుకుంటున్నారు? నా భవిష్యత్తు పూర్తిగా ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత నా భవిష్యత్తు అంతా దామచర్ల జనార్దన్ రావు గారి మీదనే పెట్టానండి. ఎందుకంటే ఆయనే నన్ను తీసుకొచ్చారు, ఆయనే నన్ను నిలబెట్టారు, ఆయన నన్ను గౌరవిస్తున్నారు. దాంతో పాటు ఆయనతో పాటు మిగతా కేడర్ అంతా కూడా నన్ను గౌరవించేలాగా చూస్తున్నారు. అలాగనే నేను ఆయన నమ్మి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నాకు సముచిత స్థానాన్ని ఇస్తారని చెప్పేసి ఆయనే చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు, ఆయనతో ఉన్న నాయకులు చెప్తున్నారు. నాకు కూడా నమ్మకం ఉంది. ఇంకా అదే దాని గురించి ఇంకా స్థానాల గురించి నాకు ఇంకా 6 నెలల టైం ఉంది. ఎలక్షన్ అయిన తర్వాత మనం వేరే విషయాలు ఆలోచించాలి. ప్రస్తుతానికైతే నేను హ్యాపీగా సాగిపోతున్నాను. నా డెవలప్మెంట్లో అన్ని విషయాల్లో నేను ముందుకు పోతున్నాను. ఇప్పుడు నేను ఆలోచించాల్సిందంతా కూడా నాకున్న టైం వేస్ట్ చేయకుండా నేను ముందుకు పోయే అన్ని ఏదైతే జనార్దన్ గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనల్ని ఫుల్ఫిల్ చేయడమే నా ఆలోచన తప్ప మిగతా విషయాల మీద ఇప్పుడైతే నేనేమి దృష్టి పెట్టాను. ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు మీకు ఆఫర్ ఇస్తే రెడీనా? ఎందుకు రెడీగా ఉన్నాను? నేను రాజకీయాలకు వచ్చింది ఎమ్మెల్యే అవ్వాలని ఆశతోటి వచ్చాను రాజకీయాలకి. ఎమ్మెల్యే చేస్తానని అంటే నేను ఎందుకు సిద్ధంగా ఉంటాను? ఎవరికైనా కోరుకుంటారు కదా. అందులోకి నేను జాబ్ వదిలేసి దాదాపుగా నేను జాబ్ వదిలేసినాడు. నాకు 25 సంవత్సరాల సర్వీస్ ఉంది. నేను చాలా చిన్న వయసులో జాబ్ వచ్చింది. నేను చదువు నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వెంటనే నాకు జాబ్ వచ్చింది. నాకు ఇంకా 25 ఏళ్ళ సర్వీస్ని కూడా నేను వదులుకొని, నేను జాబ్ వదులుకొని, మంచి శాలరీని వదులుకొని నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఇంకా ప్రజల దగ్గరగా ఉండాలి, బాగా పని చేయాలి, సర్వీస్ చేయాలనుకున్న దాన్ని నాకు అంచులుగా. ఎందుకంటే నాకు వెనక ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అలాంటి బ్యాక్గ్రౌండ్ లేని నేను ఈరోజు భగవంతుని దయ వల్ల, ఆశీస్సుల వల్ల, నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని కట్టుబడి నడుస్తున్నాను కాబట్టి నాకు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఇంకా మంచి అవకాశం వస్తుందని అంటే కాదు అనుకున్నంత మూర్ఖురాలను అయితే కాదు. కంపల్సరీగా నా యొక్క వ్యక్తిత్వానికి కానీ, నా క్యారెక్టర్ కానివ్వండి, నేను చేసే పనికి కానివ్వండి, ఖచ్చితంగా నాకు గుర్తింపు వస్తుందని, ఆ స్థాయికి వెళ్తారని ఆశిస్తాను. అంటే స్థాన బలం లేదు, ఆ నియోజకవర్గం కాదు, ఎక్కడో రాజమండ్రి, ఎక్కడో మీరు చేసిన ఉద్యోగం కూడా పశ్చిమం. కానీ మీ యొక్క పదవి కానీ మీరు ఔన్నత్యం అనేటటువంటిది ఒంగోలు నగరంలోనే మీకు తగ్గటం అనేది మీరు ఎలా ఫీల్ అవుతారు?
చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే ఇది ఇప్పుడు అక్కడ బోర్డు చూశారు కదా, నాకు ఫస్ట్ మేయర్ అంటే 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్న తర్వాత 12 ఇప్పుడు కార్పొరేషన్ గా ఏర్పడింది 2012లో. 2012లో కార్పొరేషన్ గా ఏర్పడితే 2020 వరకు కూడా ఎలక్షన్ జరగల. మరి అన్ని సంవత్సరాలు ఎలక్షన్ జరగకుండా ఉంది అంటే బహుశా నేను మేయర్ అయ్యే టైం వచ్చేంత వరకు జరగకూడదనేమో భగవంతుని నిర్ణయం. అది ఎవరు మనం ఏం కాదని అటు ఇన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత జరిగిన మొదటి ఫస్ట్ ఎలక్షన్స్ లో నాకు అవకాశం కల్పించడం అనేది దైవ నిర్ణయం, నా అదృష్టం. అది ఒక చరిత్ర. ఇప్పుడు నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినా కూడా ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్యేగా ఉండేదాన్ని. కానీ ఈ రోజున మేయర్ కాబట్టి మన ఆంధ్ర చరిత్ర, ఒంగోలు చరిత్రలోని ఫస్ట్ ప్రథమ పౌరాలు, ఫస్ట్ మేయర్ అనేది ఈ ఒంగోలు ఉన్నంత వరకు కూడా అది ఉంటుంది, అది చరిత్ర. కాబట్టి అలాంటి చరిత్ర సృష్టించే బాధ్యత భగవంతుడు కల్పించాడు. అలాగనే నెక్స్ట్ నా టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ కూడా నెరవేర్చుదని నేను ఆశిస్తున్నాను. సార్, నెరవేరాలని జడ్పీస్ తరఫున మనందరం కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు రాజకీయంగా మీరు ఏదో ఒక ఆశించి రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఇదంతా ఒకటి. ఇప్పుడు వరకు జరిగిన రాజకీయాలు, వలసలు, ఫిరాయింపులు ఇవంతా ఒకటి. ఇప్పుడు మేయర్గా, నగర మేయర్గా మీరు చేయాల్సినవి అన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా కొనసాగుతున్నాయా? ఖచ్చితంగానండి. నాకేంటంటే నాకు మొదటి ఆశ, నేను చిన్నప్పటి నుంచి కూడా సిటీలో చదువుకున్నదాన్ని. సిటీ అట్మాస్ఫియర్ అంతా చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒంగోలు పేరుకి కార్పొరేషన్ అయినా లేదా మున్సిపాలిటీ అయినా కూడా అంత డెవలప్మెంట్లో కానివ్వండి, క్లీనింగ్లో కానివ్వండి కొంచెం వెనకబడే ఉంది. అలాంటప్పుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఫస్ట్ ఏంటంటే క్లీనింగ్ మీద, శానిటేషన్ మీద కానివ్వండి. శానిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మెయిన్ సబ్జెక్ట్. బట్ ఎమ్మెల్యే గారు కూడా, జామచల్ల గారు కూడా ఎప్పుడు కూడా శానిటేషన్ బాగుండాలి, ఎంతమంది ఉన్నారు కాబట్టి నిరంతరము కూడా ఎక్కడ ఒక చెత్త పేపర్ కనబడకూడదని ఆయన స్లోగన్. అసలు అదే నాకేమిటంటే ఎక్కడ ఒక ప్లాస్టిక్ కనబడకూడదు అనేది నా స్లోగన్. ఎందుకంటే ఇదే ప్లాస్టిక్ వలన ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్లాస్టిక్ని బ్యాన్ చేసినాయి. ఇంచుమించుగా మన భారతదేశం కూడా ప్లాస్టిక్ బ్యాన్ చేసినప్పటికీ కూడా ఇంకా మనం ప్లాస్టిక్ని వాడుతున్నాం. ప్లాస్టిక్ వలన మీ మీడియా ముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే ఈ రోజున ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ వస్తున్నాయని దానికి కారణం ప్లాస్టిక్. అంటే ప్లాస్టిక్ని మనం తింటున్నాము కాబట్టి అది మనకి క్యాన్సర్గా మారుతుంది అనే విషయాన్ని ప్రజలు ఎప్పుడైతే గ్రహిస్తారో, ఆ ప్లాస్టిక్ని ఎప్పుడైతే మానేస్తారో అని నేను ఎదురు చూస్తున్నాను. నేను వేరైనప్పుడు దాని మీద యుద్ధం చేస్తున్నాను. ప్రభుత్వం కూడా మనకి జీవోలు కూడా పాస్ చేసింది, ప్రజలు కూడా అది తెలుసుకోవాలి, అది నా ఆశ. ఇకపోతే ఆ క్లీనింగ్ అనేది మనకేంటి, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు. అలాగే డైలీ వాటర్ ఇవ్వాలి ప్రజలకి. మేము 3 రోజులకు ఒకసారి మనం ఇస్తున్నాము వాటరు. తర్వాత నైట్ అర్ధరాత్రి నీళ్ళు ఇస్తున్నాము. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ మనం ఫేస్ చేసిన సమస్యలు అవి. ఈ సమస్యల్ని మనం మెయిన్గా తీసుకున్నాం బేసిక్గా. ఇకపోతే ఈ మధ్యకాలంలో మనకి టౌన్ అనేది చాలా పెరుగుతుంది. నగరంగా మారిన తర్వాత టౌన్ అనేది చాలా ఎక్స్పాండ్ అవుతుంది. ఇలాగ ఎక్స్పాండ్ అయిన టౌన్కి మనం ఏం కల్పించాలంటే రోడ్లు, డ్రైన్లు, కరెంటు కల్పించాలి, వాటర్ ఇవ్వాలి, పైప్ లైన్ వేయాలి. ఇదంతా చేయాలనుకుంటే మనకు మేజర్ డ్రైన్ ప్రాబ్లం అవుతుంది. మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, డ్రైను ఆయన కళ ఏంటి, అండర్ గ్రౌండ్ కనుక డ్రైనేజ్ కనుక చేసినట్టయితే పైన ఎక్కడ ఉందో మనకి దోమలు బెడద కూడా ఉంటుందని చెప్పేసి ఆయన ఆశపడుతున్నారు. సో ఆయన ఆశలకి డైలీ వాటర్ ఇవ్వాలని చెప్పేసి మా కోరికలు అన్నీ నెరవేరాలంటే మనకు ఒక 1000 కోట్ల బడ్జెట్ కావాలి. ఆ 1000 కోట్ల కోసము ఆయన నిరంతరం సీఎం గారి దగ్గర తిరుగుతూనే ఉన్నారండి. మనకి ఎలక్షన్కు ముందే లోకేష్ గారు కూడా ఆయనకు హామీ ఇచ్చున్నారు మనకి మంచి అండర్ గ్రౌండ్ ట్రైన్ వేయడానికి. కాబట్టి ఈ 5 years అంటే మళ్ళీ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ నాటికి ఈ 2 పనులు చేయాలనే ఉద్దేశంతో అయితే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి ఆ 2 జరిగితే కనుక ఇక మనకి ఒంగోలు అనేది మరొక 50 సంవత్సరాలు అయినా సరే ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మేడం, గత ప్రభుత్వంలో చెత్త మీద పన్ను దాన్ని మీరు బాగా సమర్థించారు అప్పట్లో. మరి ఇప్పుడు చెత్త మీద పన్ను తొలగించినట్టున్నారా? ఇప్పుడు అక్కడ చెత్త మీద పన్ను అంటేనండి, మనం ఇంటింటికి కూడా ఆటోలు వచ్చాయి వాటి వరకు. ఈ ఆటోలు దాదాపుగా మన ఒంగోలుకి 70 ఆటోలు వచ్చినాయి. ఈ 70 ఆటోలకి వాళ్ళకి పేమెంట్ చేయాల్సిన బాధ్యత, అంటే ఆటోకి మనం పేమెంట్ చేయాల్సిన బాధ్యత మనదే. ఈ చెత్తని మన వాళ్ళే, మన ఆటోల్ని మెయింటెనెన్స్ మనమే చేసుకోవాలి, మున్సిపాలిటీ మెయింటెనెన్స్ చేయాలి. ఈ మెయింటెనెన్స్ చేయాలంటే మనకు ఉండే బడ్జెట్ అది సరిపోదు. సో మేము నెల వచ్చేప్పటికి దాదాపు 40 లక్షల రూపాయలు మేము ఆటోలకి కట్టాలి.
అయితే మనకి చెత్త పన్ను వేసినందువల్ల వచ్చేది మనకు 12-13 లక్షలు మాత్రమే వచ్చింది. ఎలా మీరు అలా మన 50 రూపాయలు పన్ను వేసినా కూడా వచ్చింది. ఎందుకంటే మనకి కావాల్సిన మెయిన్ అంటే క్లీన్ అండ్ గ్రీన్. ఎవరు మనిషి కోరుకునేది అంటే మెయిన్ మనకి ఆరోగ్య సమస్యలు రావడానికి కారణమే చెత్త. అలాంటి చెత్తని మనము తీసినందువలన దానికి దానికి నెలంతా తీస్తే ఇచ్చిన ఒక 50 రూపాయల వల్ల పెద్ద నష్టం కాదనేది గత గవర్నమెంట్ యొక్క ఆలోచన. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు ఆ చెత్త పన్నే అవసరం లేదు, మళ్ళీ మనము ఇంటింటికి కూడా చెత్తను ఫ్రీగా సేకరించాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ పాత గవర్నమెంట్ ఆలోచనని మార్చారు. మన ఏ గవర్నమెంట్ ఏ ఆలోచనలో ఉంటే దాని ప్రకారంగా ప్రభుత్వాలు చెప్పే విధంగా అధికారులు కానివ్వండి మేమైనా ఎవరి మనం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ గవర్నమెంట్ తీసేసిన తర్వాత ఆటలు కూడా ఇప్పుడు మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంటింటికి చెత్త సేకరిస్తారు. ఇప్పుడైతే చెత్త పని అయితే ఏం లేదు. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చినా ఇదర్ టీడీపీ వైసీపీ ఎవరు అధికారంలో ఉన్న, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకటే స్టేట్మెంట్, ఒంగోలు ప్రజలకు దాహార్తి తీర్చేందుకు ప్రతిరోజు కుళాయి తిప్పేటటువంటి వెసులుబాటు మేము కల్పిస్తామని అంటున్నారు. మరి ఇంతవరకు నెరవేరలేదు. దాని మీద లేదండి. ఇప్పుడు అమృత స్కీమ్ ఒకటి 2.0 అనేది మనకి దాదాపుగా 2016లోనే స్టార్ట్ అయిందండి. అది దాని ఇప్పుడు ఇంప్లిమెంట్ 10 years ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక స్కీమ్ వచ్చేటప్పుడు అది ఇంప్లిమెంట్ కంప్లీట్ అయ్యేసరికి 10 years టైం ఉంది మనకి. ఇప్పుడు మేము ఆ ఉద్దేశంతోనే ఆ గుళ్ళకమ్మ నుంచి కూడా మనకి 7 గుంటల పాడు వరకు కూడా పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. దాదాపుగా దానికే 123 కోట్లు. అక్కడ నుంచి ఒక పైప్ లైన్ వేయడం 123 కోట్లు. 123 కోట్లలో మా మున్సిపాలిటీ మా బడ్జెట్లో మేము దాదాపుగా 40 కోట్లు చెల్లించాలి. కానీ మున్సిపాలిటీకి మేము 40 కోట్లు ఇచ్చామంటే మన బడ్జెట్లో అది చాలా పెద్ద అమౌంట్. అందువలన దాన్ని ఏం చేశారంటే గవర్నమెంటే, స్టేట్ గవర్నమెంట్ దాన్ని కూడా, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి దాన్ని కూడా భరించే విధంగా మేము అర్జీలు పెట్టడం కానివ్వండి మాకు మేయర్లు బిడి జరిగినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ అంతా దాన్ని చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మనకి అందరు ప్రతిరోజు కూడా నీళ్ళు ఇవ్వాలని అంటే కనుక ఇప్పుడు 400 కోట్లు పెట్టి మనకి డిపిఆర్ కూడా రెడీ అయిందండి. ఖచ్చితంగా అదే నేను ఇందాక మీరు చెప్పాను కదా, ఖచ్చితంగా అదే కనుక జరిగినట్లయితే అప్పుడు మీరు అనుకునేటట్టుగా ప్రజలు ఆశించే విధంగా మనకి గుళ్ళకమ్మ నుంచి రామతీర్థం నుంచి 2 వైపుల నుంచి వాటర్ వస్తాయి. కాబట్టి ఇంక మనం డైలీ నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే అది ఈసారైనా పూర్తవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇంక మాకు మన మున్సిపాలిటీల మీద భారం పడకుండా చేయడానికి ఇంత టైం పట్టింది. అదివరకైతే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మున్సిపాలిటీ అన్ని ముగ్గురు షేరింగ్ ఉండేది. అంటే గతంలో జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో 7 గుంటల పాడు వరకు ఆల్రెడీ పైప్ లైన్ వచ్చేసింది అప్పట్లో. మరి ఆ తర్వాత అక్కడి నుంచి ఒంగోలుకి రానట్టుంది. ఎందుకని? ఎవరు ఆపుతున్నారు? లేకపోతే ఎవ్వరు ఆపడం లేదండి. అక్కడ ఏంటంటే కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఇస్తేనే పని చేస్తారు. ఇప్పుడు వాడు కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఇవ్వలేదు పని ఆపేశారు. ఇప్పుడు దాని మీద జనాలుగా దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఆ పని కూడా కంప్లీట్ చేయడానికి అయితే 7 గుంటల పాడు వరకు అయితే వచ్చేసింది. అక్కడ నుంచి ఫిల్టర్ బెడ్ అన్ని స్టార్ట్ అయినాయి. అక్కడ నుంచి చుట్టుపక్కల ఏరియా వరకు నీళ్ళు వెళ్తున్నాయి. కానీ మనం అక్కడ నుంచి కూడా మనకి ఇక్కడ ఒంగోలు దాకా రావాలి. గవర్నమెంట్ దగ్గర ఒంగోలు సంబంధించి వాటర్ కి ప్రతిపాదనలు వెళ్ళాయా? ప్రతిపాదనలు కాదండి, డిపిఆర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనకి టెండర్ల స్థాయిలో ఉందన్నమాట. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి టెండర్ల స్థాయి. మళ్ళీ అదొక్కటే కాదు, రామతీర్థానికి కూడా పైప్ లైన్, అలాగే ఇంటింటికి మన కుళాయి ఇవ్వాలి. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే స్లమ్ ఏరియాస్ లో ఫ్రీగా కుళాయి ఇవ్వాలనేది గవర్నమెంట్ ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగనే మన ఎస్సీలకి అందరికి కూడా ఫ్రీగా ట్యాక్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదనలు ఉన్నాయి. మేము లాస్ట్ గవర్నమెంట్ టైంలోనే మున్సిపాలిటీ తరఫున కొంతవరకు ఎస్సీలకి ఫ్రీగా కుళాయిలు ఇవ్వడం జరిగింది. ఇంకా మొత్తం అందరికీ కూడా అలాగే ఇవ్వాలంటే ఇప్పుడు ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అందరు ఎమ్మెల్యేలు అందరూ కూడా దాని మీదనే ఉన్నారు. కాబట్టి అదంతా జరగడానికి ఇప్పుడు ఇది ఒక సిస్టమ్. ఇది ఇప్పుడు నేను ఒక్కదాన్ని నిర్ణయించుకుంటే జరిగేది కాదు, లేకపోతే మా ఎమ్మెల్యే గారు నిర్ణయించుకుంటే జరిగేది కాదు. ఏదైనా సరే వ్యవస్థ ఇప్పుడు మన గవర్నమెంట్ ద్వారాగా మనకు రావాలి. రావడానికి మేము అందరము ప్రయత్నం చేస్తున్నాము. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మనకి ఇప్పుడు టెండర్ దగ్గర ఉంది. టెండర్ కనుక అయినట్టయితే ఇంకో 2-3 నెలల్లో వర్క్ స్టార్ట్ అవుతుంది. 2-3 నెలల్లో వర్క్ స్టార్ట్ అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తుందని హామీ ఇచ్చారు. మీరు మేయర్ గా ఉన్న సమయం దాదాపుగా 3 సంవత్సరాల వరకు వైసీపీలో కొనసాగారు. మరి ఆ మేయర్ గా కొనసాగినటువంటి సందర్భంలో మీరు ఈ నగరానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు కానీ అభివృద్ధి పథకాలు ఏమన్నా ఉన్నాయా? ప్రాజెక్ట్స్ అంటే ఇదేనండి, మనకు మెయిన్ గా
వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము, అప్పట్లోనే తీసుకొచ్చాము, కానీ అక్కడ మొదలు పెట్టలేదు వాళ్ళు. మళ్ళీ అదే దాన్నే, ఎందుకంటే మనకున్న మేయర్ ప్రాబ్లమ్స్ రెండు. మనకు పోతురాజు కాలం వాటర్ని కంప్లీట్గా మరి మీరు చూస్తున్నారు, వర్షం ఏదన్నా వస్తే కూడా వాటర్ అంతా కూడా మనకు ఒంగోలు స్టాగ్నేట్ అయిపోతుంది. అలా స్టాగ్నేట్ అయిన వర్షం అంటే ఇప్పుడైతే మనకి డ్రైనేజీల్లో అంత సిల్ట్ తీయడం అంత ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో మనకు క్లియర్ అయిపోతుంది వాటర్. అలానే పోతురాజు కాలువ గత గవర్నమెంట్లో ఏం చేశారంటే అది కట్టడానికి దాదాపుగా 90 కోట్ల ప్రాజెక్ట్ అది. దాన్ని కొన్ని చిన్న అవకతవకలు జరిగినాయి, మధ్యలో కాంట్రాక్ట్ వదిలేశారు. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని. అయినప్పటికీ కూడా ఇప్పుడు మనకి ఏదైనా నీళ్లు వెళ్ళకపోతే ఇరిగేషన్ వాళ్ళని అడగడం ప్రజలు ఎవరిని అడుగుతారు? మున్సిపాలిటీ వాళ్ళని అడుగుతారు, ఎమ్మెల్యేని అడుగుతారు, లేకపోతే మేయర్ని అడుగుతారు. మా ఎమ్మెల్యే గారు ఏం చేశారు, అసలు వాళ్ళ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మేము దాదాపుగా దానికి 1,20,00,000 పెట్టాము ఇప్పటివరకు. అది క్లీనింగ్కే, పోతురాజు కాలువ క్లీనింగ్ అయితే 1,20,00,000 రూపాయలు పెట్టి ఇప్పుడు దాన్ని అంతటిని కూడా సిల్ట్ అంతా తీసి అసలు నీళ్ళు ఎక్కడ ఆగకుండా మేము ముందు పోయేట్టుగా మేము అసలు ప్రతి మాకు దాదాపుగా ఇప్పుడు 11 డివిజన్స్ కలుపుకుంటూ పోవాలి. 11 డివిజన్స్ ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు. అలాగే ఒంగోలు వాటర్ అంతా కూడా పోతురాజు కాలం నుంచి మనకి పోతుంది కాబట్టి దాన్ని అంతా ఫస్ట్ వాటర్ ఎక్కడ నిలబడకుండా ఉండడం కోసం, ఎందుకంటే అన్ని చోట్ల డ్రైనేజ్ కూడా లేవు. ఆ డ్రైనేజీలు కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్స్టెన్షన్ పెరిగే ప్రాంతాల్లో ఆ ఏరియాని బట్టి అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ జరగకుండా ఒకేసారి డ్రైనేజ్ సిస్టమ్, ఒకేసారి వాటర్ సిస్టమ్ రెండు ఒకసారి కనుక మొదలు పెట్టినట్టయితే ఒంగోలు అంతా కొలికి రావడం అవకాశం ఉంటుంది. కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా ఆ రెండింటిపై దృష్టి పెట్టారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు మేయర్గా కొనసాగారు. ఆ సమయంలో పేదలకు ఇళ్ళు అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. అటువంటి సమయంలో నాటి ముఖ్యమంత్రి అప్పట్లో 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్లను ఆల్రెడీ ఆయన నిర్మించేశారు, రంగులేసి ఆల్రెడీ గృహప్రవేశాలు చేయొచ్చు అనే స్థాయికి తీసుకెళ్లారు. వాటిని పేదలకు పంచడం మానేసి కొత్తగా జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి వాటికి కొత్తగా మళ్ళీ భూములు సేకరించి ఇళ్ళు కట్టడం, ఆ వృధా ప్రయాస అనిపించలేదా? ఉన్నటువంటి రెడీగా ఉన్నటువంటి ఇళ్లనేమో పేదలకు ఇవ్వకుండా ఆ వృధా ప్రయాస జోలికి వెళ్ళేసి అంత రాద్ధాంతం చేసి ఇప్పుడు ఏది కూడా ఎవరికి కొరగాకుండా చేసేసారు కదా, దాంట్లో మీ ప్రమేయం ఏంటి? అది 2014-19లో నేను అధికారంలో లేను, నాకు విషయం తెలియదు. తర్వాత 19 తర్వాత నేను వచ్చింది 21లో. 21 నాటికి అక్కడ టిట్కో ఇల్లు ఏది స్టార్ట్ చేయకుండా అట్నే ఉన్నది. ఎంతవరకు అయితే ఇప్పుడు మొదలు పెట్టున్నారు, ఆ రోజు 14-19లో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ రోజు కూడా అది కొంత వైసీపీ టైంలో కొంత పూర్తి చేశారు, కానీ ఎవరికి ఇవ్వడానికి ఇంకా లేదు. ఎందుకంటే అక్కడ ముందు ఇళ్ళకన్నా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నానంటే నాకు కరెంట్ కావాలి, వాటర్ కావాలి, డ్రైన్ కావాలి, నేను వాడుకున్న దానికి డ్రైన్ కావాలి, తిరగడానికి రోడ్డు కావాలి. అవేమీ లేకుండా మనం ఇల్లు ఇచ్చేస్తుంది అట్లా ఎంతవరకు సవ్వండి? ఏమీ లేవు కదా. ఇప్పుడు అందుకే గవర్నమెంట్ దానికి 400 కోట్లు, మన దానికి కూడా 20 కోట్లు ఎంతో శాంక్షన్ చేసినట్టున్నారు. దానికి మన ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగిందండి. అది ఇంచుమించుగా టిట్కో హౌసెస్ ఎక్కడైతే మొత్తం స్టేట్ అంతా కూడా చాలా స్టార్ట్ అయింది, మనకి కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది. మనకు మెయిన్ ఇల్లు రెడీగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకనే ఆగి ఉన్నాయి ఇవ్వడానికి. తీరా ఇప్పుడు జనాలందరికీ వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు లేకుండా, కరెంట్ లేకుండా, డ్రైన్ లేకుండా అది ఎట్లా ఉంటారు? ఇప్పుడు రెండు మీ చేతిలోనే ఉన్నాయి. జగనన్న కాలనీలు మీ దగ్గరే ఉన్నాయి, టిట్కో ఇళ్ళు మీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు జగనన్న కాలనీకి సంబంధించి అప్పుడు 6 గదుల స్థలం ఇవ్వాలని అప్పుడు ప్రభుత్వం ప్రతిపాదనలు, కానీ 6 గదుల స్థలం ఏమాత్రం సరిపోదని చెప్పి ఇప్పుడు 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ప్రతిపాదనల వల్ల ఆగింది. అంతేకాకుండా అప్పుడు వాళ్ళు దాదాపు 20,000 మందికి ఇల్లు స్థలాలు లేవని చెప్పేసి అప్పట్లో 20,000 మందికి ఇల్లు అనుకున్నారు. కానీ ఇప్పుడు అంతా ఎంక్వైరీ సర్వేలు అంతా చేసిన తర్వాత 20,000 కాదు, దాదాపు అందులో సగము మనకంతా ఫ్రాడ్ అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మేయర్గా నేనేం చేయగలనంటే ఇది నా పాత్ర కానీ, నా ప్రమేయం కానీ, నాకు సంబంధించిన విషయాలు అయితే నేను ఇన్వాల్వ్ అవుతాను. ఇది గవర్నమెంట్ పాలసీకి సంబంధించి అయితే కంపల్సరీగా గవర్నమెంట్ దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా దానికి పూర్తి దృష్టి పెట్టారు. అలాగే నా స్థలాన్ని అంతా కూడా సర్వేలు చేయించారు. అలాగే ఎవరెవరికైతే ఇల్లీగల్గా తీసుకున్నారో అవన్నీ చూశారు. వాళ్ళకి అందరికీ కూడా తీసి నిజంగా ఎవరైతే లబ్ధిదారులు అయితే ఉన్నారో ఆ లబ్ధిదారులుగా ఇల్లు స్థలాలు అందే విధంగా వాళ్ళకి ఇప్పుడు 1 సెంటు కాకుండా 2 సెంటు స్థలం ఇవ్వడానికి చెప్పేసి ఆయన పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఆయన జనార్దన్ గారు అంటే వారం 1 రోజు సీఎం గారిని కలుస్తారండి.
ఆయన నిరంతరము కూడా ఒంగోలు ఎలా డెవలప్ చేద్దామా, లేకపోతే ఇంకో చిట్కోయిల గురించో, లేకపోతే జగనన్న ఇళ్ళ స్థలాల గురించో, లేదంటే మా ఎయిర్పోర్ట్ గురించో, లేదంటే అక్కడ కొత్తపట్నం బీచ్ రోడ్ని డెవలప్ చేద్దామని ఇదే ఆలోచనలో ఉన్నారు. అయితే మనకు ఆలోచనలు ఉండడం ఎంత బలంగా ఉన్నాయో దానికి ఆదాయం కూడా అంత అవసరం, కాబట్టి దాని మీదనే ప్రతిసారి కూడా సీఎం గారిని కలుస్తున్నాడు. కాబట్టి ఆ ఆలోచన ఆచరణలో పెట్టడానికి పెద్ద టైం పట్టబోదని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. ఇది పరిస్థితి. గంగాడ సుజాత గారు ఒంగోలు నగరం మేయర్గా తన స్థాయి శక్తుల ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఆసరా తీసుకుని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నగరాన్ని మరింతగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, ప్రజల సౌకర్యార్థం దృష్ట్యా ఉన్నటువంటి మూలన పడినటువంటి పెండింగ్ పడినటువంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకురావడంతో పాటుగా గుడ్లకమ్మ నుంచి నగరానికి నీరు తెప్పించేటటువంటి కార్యక్రమంలో మరింత బలోపేతంగా ముందుకు వెళ్లేందుకు, ఆయా సమస్యలను ఒడ్డుకెక్కించేందుకు ప్రభుత్వంతో ఖచ్చితంగా కలిసి మెలిసి నడిచినప్పుడే అవి సాకారం అవుతాయని నమ్ముతున్నారు. అందుకు అనుగుణంగానే ఆమె అడుగులేస్తున్నారు. అలాగే భవిష్యత్తు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకునేందుకు అవకాశం వస్తే ఎమ్మెల్యేగానైనా పోటీ చేస్తాను, అధిష్టానం ఆదేశిస్తే అందుకు అనుగుణంగా అడుగులేస్తానని గంగాడ సుజాత గారు మేయర్ చెప్తున్నారు. ఇది ఈరోజు మన ఒంగోలు మేయర్ గంగాడ సుజాత గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ జట్ న్యూస్తో. నమస్కారం. నమస్తే.